పశ్చాత్తాపపడి పాపమును విడిచిపెట్టి ఇంకెన్నడూ చేయను అనే తీర్మానంతో మీ ఆశీర్వచన పాత్రలో చేయవేయడానికి నాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. అందుకు అవసరమైన సకల సంపత్తు మా అందరికీ దయచేయండి. మా ప్రియ ప్రభువా, వచ్చిన బిడ్డలను బట్టి మేము స్తుతిస్తూ రావాల్సిన వారు కూడా త్వరగా రావడానికి సహాయం చేయమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. అవును. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకును అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26, 27 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండంతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వల్ల పగల కొట్టబడతారు. చిన్నమాట ప్రార్థన చేస్తారు. మా ప్రియ ప్రభువా, ఒక మాట మేము నేర్చుకోవాలి అని, ఆ వాక్య కాంతిలో మమ్మల్ని మేము పరిశీలించుకోవాలని మీ సన్నిధికి వచ్చింది. మాకు సహాయం చేయండి. మీ దాసులను ఒకటివాడు మట్టివాడు నా శరీర ప్రాణాత్మను నేను వశించేసుకోమని నన్ను నేను మీకు అప్పగించుకుంటూ ఉన్నాను. మీ అగ్నితో పుట్టుము వేయండి, మీ రక్తంతో పరిశుద్ధపరచండి. యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి, పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో, మీ స్థాయిలో, మీ ఆత్మకార్యం నా యందు మా అందరి యందు జరిగించడం బ్రతిమలాడి వేడుకుంటూ అటు కృపను మీరు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. అవును. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, మనం చదివినటువంటి లేఖన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తెలియజేస్తున్న విషయం, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం. జయించుచు 2:7 జయించు వారికి, అలాగనే 11 జయించువానికి, ఇలాగ 17 జయించువానికి, ఇలా చెప్పుకుంటూ ఈ 2:26 వచ్చేటప్పటికి జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి, ఈ మాట మనస్సును పెట్టండి. అలాగే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ వచనం, జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. వినువాడును రమ్ము అని చెప్పవలెను.
ఈ 3 వచనాలు మనస్సును పెట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. జయించుచు ఎక్కడ? ఈ లోకంలోనే. మనం శరీరధారిగా ఉన్నప్పుడే రక్షణ పొందినటువంటి మనం జయించుచు ఎలా జయించగలుగుతాం కదా? ఎప్పుడు సంతోషంగా ఉంటేనా, లేకుంటే దిగాలుగా ఏదో పోగొట్టుకున్నట్టు వేదంతో దుఃఖంతో ఉంటేనా? ఈనాడు క్రైస్తవ సమాజం రక్షణ పొందినటువంటి అనేక మంది వ్యక్తుల జీవితాల్లో హృదయంలో నెమ్మది లేదు, ముఖంలో సంతోషం లేదు. చాలా ఎక్కువ మందిలో. ఎందుకు ఇలాగ జరుగుతుంది అంటే, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి రక్షణ కార్యమును ఆ వ్యక్తి అర్థం చేసుకోలేదు కనుక. మరలా చెప్తారు, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి రక్షణ కార్యమును అర్థం చేసుకోలేదు గనుక రక్షణ ఆనందాన్ని కోల్పోతున్నాడు. రక్షణ పొందిన వ్యక్తి రక్షణ ఆనందాన్ని కోల్పోవడం కారణాన శక్తి లేని వ్యక్తిగా మారుతున్నాడు. ఒక వ్యక్తి, క్రైస్తవుడైన వ్యక్తి శక్తిని ఎలా పొందుకుంటాడు? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు కండి, ఆయన కృపను బట్టి బలవంతుడు కా తిమోతి అని తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు, మొదటి పత్రిక. అలాగనే నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. భక్షించుడి, చేయుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలవంతులని. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలవంతులు అవుతారు. బలవంతులైతే ఏం చేస్తారు? దేవుడిని స్తుతిస్తారు. సంతోషంతో దేవుడు అప్పగించినటువంటి కార్యాలు చేస్తారు. ఎప్పుడైతే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను నీవు సంతోషంతో చేయడానికి పూనుకున్నావో అప్పుడేం జరుగుతుంది అంటే, జకర్యా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడండి. ఇదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎలా ఉంటుంది అంటే, మీరు సంతోషించుట వలన నేను మీ వద్దకు వస్తాను. మీరు సంతోషించుట వలన, సంతోషించి పాటలు పాడటం వలన నేను మీ వద్దకు వస్తాను. నువ్వు సంతోషించి పాటలు ఎప్పుడు పాడుతావు? బలంగా ఉంటేనా? ఊసరోమని నీరసంగా ఉంటేనా? బలం ఎలాగొస్తుంది? ఆనందించడం. ఆనందిస్తే బలం వస్తుంది, బలం వస్తే సంతోషిస్తాం. సంతోషించాలంటే బలం కావాలి. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నట్లుగా మనకు కనపడతాయి. అవును కదా? మనం సంతోషంగా ఉండి దేవుణ్ణి ఆరాధించినట్లయితే, దేవుణ్ణి స్తుతించినట్లయితే మనం ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉన్నప్పుడు సంతోషించి పాటలు పాడడం ద్వారా దేవుడు దిగి వస్తాడు. దేవుడు దిగి వస్తే ఏం జరుగుతుంది? 40వ కీర్తన 3వ వచనం. రెండు కూడా నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. మనం ఉన్నటువంటి బంధకాలవి, మనం ఉన్నటువంటి పరిస్థితులు, వాటిలో నుండి ప్రభు మనల్ని లేవనెత్తి బండ మీద స్థిరపరిచాడు. క్రీస్తు అనే బండ మీద, లేదు ప్రత్యక్షత అనే బండ మీద, ప్రత్యక్షత అనే బండ మీద. అవునా? అప్పుడు ఏం జరిగింది? 4వ వచనం, 3వ వచనం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు. ఎప్పుడు క్రొత్త గీతం వచ్చింది మనలోనికి? బండ మీద నిలవబడినప్పుడు.
ఆయనే లేవనెత్తి రక్షణ మనకు అనుగ్రహించి ఆ సత్య ప్రత్యక్షత యందు ఆయన మనల్ని నిలవబెట్టాడు. అప్పుడు మనము సంతోషించి కృతజ్ఞత ఆయన మన నోటి ఉంచినప్పుడు దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇవ్వడం అంటే దేవుని ఇంటిలో పుట్టడం. దేవుని ఇల్లు పరలోకంలో ఉన్నది. దేవుడు ఆయన కొరకు ఒక కుటుంబాన్ని గడుతున్నాడు. ఆయన కొరకు ఒక కుటుంబాన్ని ఆ కుటుంబంలో నేను నంబర్ అయ్యాను. ఆ కుటుంబంలో నేను ఒక వ్యక్తిని అయ్యాను. ఆ కుటుంబంలో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని అయ్యాను అని సంతోషించి ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. యెహోవా యందు అనేకులు భయభక్తులు కలిగి నమ్మిక ఉంచేది ఎప్పుడు జరుగుతుంది? వెనక నుండి చెప్తాను. నీ నోట క్రొత్త కీర్తన ఉన్నది. నీ నోట క్రొత్త కీర్తన ఎప్పుడు వస్తుంది? నువ్వు సంతోషించినప్పుడు. నువ్వెప్పుడు సంతోషిస్తావు? నాశనకరమైన జగడ కలిగిన దొంగ ఊపిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తి బండ మీద నిలవబెట్టినప్పుడు. అవునా? ఇది దేవుడు చేస్తున్నటువంటి దైవ కార్యం. దేవుడు చేస్తున్న దైవ కార్యము, రక్షణ కార్యము. ఒక వ్యక్తి తనున్నటువంటి పాపపు స్థితిలో నుండి, నాశనకరమైన స్థితిలో నుండి, అనగా నిరీక్షణ నిశ్చయత లేని స్థితిలో నుండి విడిపించబడి ఒక నిశ్చయతలోనికి, ఒక నిరీక్షణలోనికి, ఇదిగో ఈరోజు నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళతాను అనే నిరీక్షణలోనికి వచ్చినప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది? ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? అంటే ప్రభువే చేస్తారు. ఇది కృప వలన, విశ్వాసం ద్వారా కృప వలనే రక్షణ కార్యం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? హృదయంలో ఆనందం, హృదయంలో సంతోషం వస్తుంది. ఆ సంతోషాన్ని బట్టి నువ్వు క్రొత్త కీర్తన పాడినప్పుడు అనేక మంది దేవుని తట్టు తిరుగుతారు. ఏమిటి, వీళ్ళు కూడా మనలాంటి మనుషులే, మనలాగే పనులు చేస్తున్నారు, మనకున్నట్లు వీళ్ళకి బాధలు ఉన్నాయి, మనకున్నట్టు వీళ్ళకి సమస్యలు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి, అయినా వీళ్ళ ముఖాలు ఏంటి ఎప్పుడూ సంతోషం తాండవిస్తోంది, మనకెందుకు ఆ సంతోషం లేదు అని మన ముఖాలను చూసి, మనం మాట్లాడే మాటలను చూసి, మన హృదయంలో ఉన్న సంతోషం వ్యక్తపరిచే విధానాన్ని బట్టి ప్రజలు దేవుని తట్టు తిరుగుతారట. ఇది దేవుడు చేస్తున్న రక్షణ కార్యం. ఈ రక్షణ కార్యము దేవుడు తన భక్తులలో చేస్తూ ఉన్నప్పుడు ఈ రక్షణ కార్యము వాళ్ళకి అర్థం కాని కారణాన క్రైస్తవులు ఎప్పుడు దిగాలుగా ఉంటున్నారు. ఒక చిన్న సమస్య వస్తే, వ్యాధి వస్తే, ఆర్థిక ఇబ్బంది వస్తే, అవసరత వస్తే, లేదా ఒక పోరాటం వస్తే, ఈ చిన్న విషయాలను బట్టి వారు నెమ్మది లేకుండా ఉంటున్నారు. అందరూ కలవరపడుతున్నారు. అందరూ భయపడినట్టే భయపడుతున్నారు. అందరూ భయపడినట్లే భయపడడం ద్వారా ఏం జరుగుతుంది? రక్షణ కార్యం దేవుడు భూమి మీద చేస్తున్న రక్షణ కార్యం దేవుడు చేయాలనుకున్న విధంగా జరగడంలా వీళ్ళు ఎందుకు ఇలా ఫెయిల్ అవుతున్నారు? అవునా? ఈ రక్షణ కార్యంలో దైవభక్తి సాధన చేస్తూ ఉన్నప్పుడు రక్షణ కార్యంలో దేవుడు మన పక్షంగా, నా పక్షంగా ఉన్నాడని నమ్మకపోవడం. కానీ ఆయన చెప్తున్నారు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆదరణకర్త. దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే మన పక్షంగా మాట్లాడే న్యాయవాది, డిఫెన్స్ న్యాయవాది. ఎందుకు? సాతాను విజయకుమార్ అనే వ్యక్తిని గురించి చెప్తూ దేవునికి, అదిగో వానిలో ఈ లోపం ఉంది, వాడు తప్పుగా మాట్లాడాడు, నీ యందు విశ్వాసం ఉంచలేదు, ఇలాగ ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు. అప్పుడు యేసుక్రీస్తు నాలో ఉన్న లోపం, నాలో ఉన్న పాపం ఏదైతే ఉన్నది అని అపవాది దేవునికి చెప్తున్నాడో దానిని బట్టి విజయకుమార్ పక్షంగా నేనున్నాను అని మాట్లాడతాడు యేసు ప్రభువారు.
కాబట్టి దేవుని దగ్గర నా వాదన నేను వినిపించనక్కర్లేదు. నేను ఇక్కడ విజ్ఞాపన చేస్తే చాలు, అక్కడ ఆయన నా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ మాట మీరు మనసును పెట్టండి. ఇది ఒక కీలకమైన విషయం. ఇప్పటి వరకు నేను మీకు ఏం పరిచయం చేశాను అంటే, జయించుచు అనేది మన మూలవాక్యం. వానికి ఏమేమి ఇస్తాను అని చెప్పిన విషయాలు అక్కడ వాగ్దానం చేయబడ్డాయి. ఇప్పుడు జయించడం అనేది మన జీవితాల్లో ఎలా సాధ్యమవుతుంది కదా? దివ్య వెళ్ళే కుర్చీలు కొంచెం ముందుకు జరిపి అడ్జస్ట్ చేసి. జయించడము అనే ప్రక్రియ ఎలా సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యం కావడంలా అంటే, మొదటి కారణం చెప్తున్నాను. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు జరిగించే రక్షణ కార్యాన్ని ఆ వ్యక్తి అర్థం చేసుకోకపోవడం. ఆ రక్షణ కార్యాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? అర్థమైతే అతని హృదయంలో రక్షణానందం ఉంటుంది. దావీదు భక్తుడు పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడుతూ 51వ కీర్తనలో, అయ్యా నీ రక్షణానందము కదా, జ్ఞాపకమైన మీకు వచనం 12వ వచనం, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. అసలు రక్షణ ఆనందం అంటే ఏమిటి? నాకు మరలా పుట్టించు అన్నాడు. ఈ భక్తుడు పోగొట్టుకున్నాడు, ఏదో తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ ప్రార్థనలో చెప్తున్నాడు, అయ్యా నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించాలి. ఎందుకు పోగొట్టుకున్నాడు? పాపం చేశాడు, ఏదో జరిగింది అక్కడ. ఆయన చరిత్ర మనం ధ్యానం చేశాం. ఇప్పుడు మన జీవితాలలో మనం రక్షణానందము ఎందుకు పోగొట్టుకుంటున్నాం? అసలు రక్షణానందం అంటే ఏమిటి? దాని గురించిన దేవుడు చేస్తున్న కార్యం మనకు అర్థం కాలేదు కనుక. కానీ ఆ రక్షణ కార్యంలో దేవుడు ఎలాగూ పనిచేస్తున్నాడంటే, నువ్వు ఆనందించడం వల్ల బలాన్ని పొందుకుంటావు. బలాన్ని పొందుకుంటే క్రొత్త కీర్తన నీ నోట ఉంటుంది. బలాన్ని పొందుకోక ముందు నువ్వు నాశనకరమైన జిగట కలిగిన దొంగ ఊబిలో ఉన్నావు. ఆ ఊబిలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చి ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాడు. ముందుకు వచ్చాడు, బాగా ముందుకు వచ్చాడు. ఉన్నతమైన స్థానంలో నేను నిలవబెట్టాడు. మీ ఇద్దరు ముందుకు వచ్చేయండి, తల్లి రేమ, నేహ ముందుకు వచ్చేయండి, చిన్నపిల్లలు ముందుకు వచ్చేయండి, బాగా ముందుకు వచ్చేయండి. రైట్. ఆయన బండ మీద నిలవబెట్టాడు. బండ అనే మాటకి 2 అర్థాలు. క్రీస్తు అనే బండ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో బండ అంటే ఇంకొక అర్థం. నీవే బండ నుండి చెక్కబడిదు అది జ్ఞాపకం చేసుకో యెషయా గ్రంథంలో. ఆ బండ అంటే అక్కడ ప్రత్యక్షత అని అర్థం. గతంలో చెప్పాను ఆ వర్తమానం. రైట్. ఇప్పుడు ఆ బండ మీద ప్రత్యక్షత మీద నిలవబెట్టాడు. దానిని బట్టి నీ హృదయంలో సంతోషం, నీ హృదయంలో ఆనందం కలిగినప్పుడు ఒక క్రొత్త గీతాన్ని దేవుడు నీ నోట ఉంచుతున్నాడు. ఎప్పుడైతే ఆ క్రొత్త గీతం, ఆ సంతోష గానం నీలో నుండి బయటకు వెళ్ళిందో, అందరి మనుషుల్లాంటి మనిషివే నీవు కూడా. యేసు ప్రభువు నమ్ముకున్నంత మాత్రాన మనకేమీ ఎగస్ట్రా లేదు. ఈ లోకంలో మనం కష్టపడాల్సిందే, డబ్బు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవాల్సిందే, భద్రపరచుకోవాల్సిందే. అన్ని రకాలైన సవాళ్ళు, సమస్యలు మన జీవితాల్లో ఉంటూనే ఉన్నాయి. అటువంటప్పుడు అలాంటి సమస్యలే ఉన్నా రక్షణ పొందినటువంటి వ్యక్తులు, లేదు రక్షణ ఆనందం లేని వ్యక్తులు మనల్ని చూసి, రక్షణ ఆనందాన్ని కలిగిన మనల్ని చూసి వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు అని 40వ కీర్తనలో నేను మీకు చూపించాను. అది ఎంతమంది జీవితాల్లో జరుగుతుంది? క్రీస్తును అంగీకరించి రక్షణ పొందిన భక్తులలో ఎంతమంది జీవితాల్లో ఆ కార్యం జరుగుతుంది అంటే, చాలామంది జీవితాల్లో అలా జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు? ఎందుకు సంతోషంగా ఉండడం లేదు? ఒక చిన్న సమస్య వస్తే, శోధన వస్తే, పోరాటం వస్తే, అనుకున్నది అవ్వకపోతే, ఇలాంటి పరిస్థితుల్లో అందరిలాగానే క్రైస్తవుడు దిగులు పడుతున్నాడు, చింతపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, అందరిలాగానే కృంగిపోతున్నాడు. ఎందుకని? దేవుడు
ఆ వ్యక్తి జీవితంలో చేస్తున్న దైవ కార్యం ఆ వ్యక్తికి అర్థం కాలేదు గనుక. ఇది మొదటి కారణం. ఏమిటి ఆ దైవ కార్యంలోని మొదటి భాగము? నేను మీకు చూపించిన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఆయన మనపక్షముగా ఉన్నాడు అనేటువంటి విషయము అర్థం కాలేదు. ఈ అర్థం కాని కారణాన ఏం జరుగుతుంది అంటే దేవుని ఆత్మ ఈ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నా 5వ అధ్యాయం 10వ వచనం, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఏ సాక్ష్యము? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఏ సాక్ష్యము? 6 నుండి ప్రారంభమవుతుంది. 5 కూడా చదవండి. యేసు దేవుని కుమారుడు నమ్మవాడు తప్ప ఈ లోకమును జయించువాడు మరి ఎవడు? అవునా? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు. మనం నమ్మట్లేదా? నమ్ముతున్నాంగా. కానీ ఏమి నమ్మాలో అది నమ్మడంలా. నమ్మితే మన హృదయంలో సంతోషం ఉంటుంది. కాబట్టి నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. ఆత్మ సత్యం కనుక సాక్ష్యం ఇచ్చేవాడు. అంటే నీలో మాట్లాడేవాడు, ఇదిగో నువ్వు బైబిల్ చదువుకోవాలా, ఈ విషయము దేవునికి ఇష్టం లేని పని నువ్వు చేస్తున్నావు అని ఎవరో నీతో చెప్తున్నారు. ఆ చెప్తున్న వ్యక్తి ఎవరు? ఆత్మయే. సాక్ష్యం ఇచ్చేవారు వాళ్ళు ముగ్గురు కలిసి, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించి ఉన్నాము కదా. దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోని ఈ సాక్ష్యం. ఏ సాక్ష్యము? కుమారుడు నన్ను జగడి కలిగిన దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తి ఆయన రక్షణను బండ మీద నన్ను నిలవబెట్టాడు. క్రీస్తును బండ మీద నన్ను నిలవబెట్టాడు. ఈ సాక్ష్యం చెప్తున్నా క్రీస్తు నాతో ఉన్నాడు అని క్రీస్తు పలుకుతూ ఉన్నా దాన్ని నమ్మడం లేదు ఈనాటి క్రైస్తవుడు. కాబట్టి రక్షణానందాన్ని కోల్పోతున్నాడు. రెండో విషయము, కొన్ని సంఘాల వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. టైంకి రావాలి, ఇలా ఉండాలి. ఏమాత్రం ఇంత దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా కనపడినా వాడిని సిలువేసేస్తారు. అందరి ముందు పేరు చెప్పి మరి అల్లరి చేసేస్తారు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవునండి, ప్రభువు నమ్ముకున్నాక ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే పరలోకం. ఈ సంఘంలో రక్షణ పొందినోడే పరలోకం పోతాడు, ఈ సంఘమే పరలోక గవని. వాళ్ళు చాలా కరెక్ట్గా ఉంటారు. వాళ్ళ పద్ధతులు సరైనవే, దేవుని వాక్య ప్రకారమే. వారి ముఖాల్లో ఎప్పుడూ సీరియస్నెస్ ఉంటుంది, ముఖాల్లో ఆనందం ఉండదు. గమనించండి, అలాంటి డినామినేషన్లు కూడా ఉన్నాయి. నేను వాళ్ళ మీద నేరారోపణ చేయట్లేదు, ఉన్న పరిస్థితి చెప్తున్నాను. వాళ్ళు సీరియస్గా ఉంటారు, వాళ్ళు పాటిస్తున్న పద్ధతులు సరైనవే, వాక్యానుసారమైనవే. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎవరైనా ఇంత తప్పు చేసినా ఓర్చుకోలేరు, సహించలేరు. దాన్ని ఖండిస్తారు, హెచ్చరిస్తారు, అందరిలో కూడా చెప్పేస్తారు. ఇక ఆయన చూస్తే గడగడలాడిపోవడం, ఆయన ముందుకు వెళ్ళాలన్నా కూడా భయం. అలాంటి సంఘాలు వాళ్ళు ఏం చెప్తారు? ఇంత కరెక్ట్గా లేకపోతే దేవుడు నిన్ను పరలోకం వెళ్ళ తీసుకెళ్తాడు, నువ్వు పరలోకం వెళ్ళలేవు, పరలోక గవనిదే. ఈ సంఘంలో ఇలాగుంటేనే, ఇంత స్ట్రిక్ట్గా ఇంకే సంఘంలో అయినా ఉన్నదా? ఇలాంటి భాష, ఇలాంటి పద్ధతులు ఉంటాయి. వాళ్ళ ముఖాల్లో సీరియస్నెస్ ఉంటుంది, సంతోషం ఉండదు, అన్నీ అతి చేస్తారు. కానీ లేఖనం ఏం చెప్తుందో చూడండి, ప్రతి విషయంలో కూడా మితముగా ఉండమని చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, మరియు పందెమునందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా. అంటే ఏవేవి నువ్వు సీరియస్గా 100% నువ్వు ఇలాగ చేయాలని చెప్తున్నాడు పాస్టర్ గారు. లేఖనం ఏం చెప్తుంది? మితంగా ఉండు, అన్ని విషయంలో మితంగా ఉండము. వారు క్షేమకు కిరీటం పొందుటకును, మనమైతే అక్షేమ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. దీని గురించి తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో పౌలు దాన్ని సంపూర్ణం చేస్తున్నాడు. ఇక్కడ
ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగింది. అన్ని విషయాల్లో, శ్రమ పడడంలో, సువార్త పని చేయడంలో, అన్ని విషయాల్లో మితముగా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం, ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును, విశ్వాసులకు దైవ సేవకుని ఎడల ఉన్న ప్రేమ యందును, అంటే వీటన్నిటి విషయంలో మితముగా ఉండాలి. అవి జాగ్రత్తగా అభివృద్ధి పొందేటట్లు చూసుకోవాలి. మితముగా ఉండవలసిన వాటిలో 100% కరెక్ట్గా ఉండాలని సీరియస్గా స్ట్రిక్ట్గా ఒక మిలిటరీ ఆఫీసర్ లాగా డిక్టేట్ చేస్తూ కాదు. అది దేవుడు అనుమతించినటువంటి పద్ధతి కాదు కదా. తేనె మంచిదే కదా. ఎక్కువ తేనె తాగితే ఏమవుతుంది? సామెతల గ్రంథం 24:13 తేనె మంచిదే కుమారుడా తాగు అంటాడు. అవునా? 25:16 ఏమంటాడు? సామెతల గ్రంథం తగినంత మటుకే త్రాగుము, అధికముగా త్రాగిన యెడల పాయిజన్ అయిపోతుంది, లేకపోతే కట్టు వేస్తుంది. వాక్యాన్ని తేనెతో పోల్చాడు. నీకు ఏది అవసరమో ఎంతవరకు అవసరం అంతవరకు. ప్రార్థన అవసరం నీకు, దానికి కూడా ఒక లైన్ అప్. పరిశుద్ధత అవసరం, ప్రతి విషయంలో కూడా ఒక లైన్ ఉన్నది. నువ్వు ప్రార్థన నీ ఇంట్లో బాధ్యతలు నెరవేర్చకుండా న్యాయమా? కుమార్ అది చేరు వెనక్కి వేసి ఇంకో చైర్ ఈ ప్రక్కన వేయండి. పరిశుద్ధ ముందుకు వచ్చేయండి నాన్న, ఇంకో చైర్ వేస్తారు. ఇక్కడ కిషోర్ ముందుకు కాంగ్రెట్ పెట్టే. ఓకే, థ్యాంక్ యూ. కదా, అతి పనికి రాదు. ప్రతి విషయంలో మితముగా ముందుకు వచ్చేసాం సార్. మితముగా ఇంట్లో నీకు ఇవ్వబడిన బాధ్యతలు వదిలిపెట్టి నేను దైవభక్తి చేస్తున్నానని చెప్పి దేవుని పనిచేస్తూ నీకు అప్పగించబడిన బాధ్యతలు చేయకుండా ఉండడం అది దేవుని చిత్తం కాదు కదా. ఈ క్రమంలో నువ్వు అతిగా చేస్తే ఏం జరుగుతుందంటే, నేను పరిశుద్ధుని కావాలి, మోషే వలె నాయకత్వాన్ని వహించాలి, ఏలియా వలె ఆసక్తితో ప్రార్థన చేసి వాగ్దానం పొంది ప్రజలను 2 తలంపుల మధ్య ఉన్న ప్రజలను దేవునితో త్రిప్పడానికి అగ్నిని దింపించాలి. ఇలాగూ ప్రయత్నం చేస్తూ ఆ పరిపూర్ణత కొరకు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు సాతానుడు ఏం చేస్తాడు అంటే, నీ దగ్గరకు వచ్చి ఆ సీరియస్గా ఉండి దైవభక్తి సాధన చేస్తుంటే సైతానుడు వచ్చిన దగ్గరికి వచ్చి నీలేదో లోపం ఉంటుంది, ఒకరోజు ఏదైనా లేట్ అయ్యి వాక్యం చదువుకోవాలా, లేదు ప్రార్థన చేయాలా, లేదా నీ బిడ్డలకి ఉపదేశం చేయాల్సింది చేయాలా, లేకుంటే నీకు అప్పగించిన పని ఏదో నువ్వు చేయలేకపోయావు, లేదు ఒక మాట పొరపాటుగా మాట్లాడావు, లేదు తప్పుగా మాట్లాడావు, అది నీకు అర్థమైంది. సైతానుడు వచ్చి నువ్వు పరిపూర్ణంగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు ఈ తప్పు చేసావు కదా, ఈ చెడ్డ మాట మాట్లాడావు కదా, కాబట్టి నువ్వు బెస్ట్, నువ్వు ఫెయిల్ అయిపోయావు, ఇక దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు, దేవుడు నిన్ను పట్టించుకోడు అని చెప్తాడు. ఇక ఆ మాటతో ఏమవుతుంది? అయ్యో ఇంతకాలం చేసిన భక్తి అంతా వ్యర్థమైపోయిందా, ఇది నేను కావాలని చేయలేదు, ఇలాంటి పరిస్థితులు ఇలా చేశాను, దీని గురించి దేవుని దగ్గర నేను ఎలా ముఖం చూపించాలి, ఎలా తలెత్తుకోవాలి అనేటువంటి నిరాశ నిస్పృహ నీకు వచ్చి ఆ తర్వాత చేయాల్సిన పని కూడా నువ్వు చేయవు. ఇది సాతాను తంత్రాల్లో ఒక తంత్రం. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఒక కీలకమైన అంశము, అత్యవసరమైన అంశము ఒక భక్తుని జీవితంలో దేవుడు చేస్తున్న రక్షణ కార్యము చెప్తూ నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, మన మూలవాక్యం ప్రకటన గ్రంథం 2:26 జయించుచు అనే మాటను మనం తీసుకొని అది ఎలాగూ సాధ్యము
అనేటువంటి మాట ధ్యానం చేయడానికి పూనుకొని భూమి మీద దైవభక్తుడు దైవభక్తి సాధన చేస్తూ ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి అనేటువంటిది దేవుని నియమం. సంతోషంగా ఉండాలి అంటే బలం పొందుకోవాలి. బలం ఎలా పొందుకుంటాము? ఆనందించడం వలన పొందుకుంటాము. అంటే క్రైస్తవుడు ఎప్పుడూ సంతోషించేవాడుగా ఉండాలి. కానీ క్రైస్తవుడు సంతోషించడం లేదు. చాలామంది జీవితాల్లో వారి కుటుంబాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, రక్షణానందం లేదు. ఎందుకు ఇలాగ జరుగుతుంది అనేటువంటి విషయాలను మనం పరిశీలిస్తూ 2 కారణాలు చెప్పాను. ఒకటి, యేసుక్రీస్తు మన పక్షంగా అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు అన్న విషయం తెలిసిన దాన్ని పట్టించుకోక దేవుని ఆత్మ మన ఆత్మతో చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం అంగీకరించడంలా దాన్ని ప్రక్కన పెట్టేసి, కాదు ప్రభా నేను నిజంగా నీకు విరోధంగా తప్పు చేశాను అని బలగొద్ది, నన్ను క్షమించు, ఇంత పాపిని పందిని కుక్కను బురదలో పొర్లాను, ఇవన్నీ చెప్తున్నాం. ఈ కారణాన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాం. 2వ కారణము, భక్తి అతిగా చేయడం ద్వారా. అంటే ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకొని 100% ఇలా చేయాలి అని నువ్వు చేస్తున్న ప్రయత్నంలో నీ ముఖంలో ఆనందం పోతావు. ఆనందం పోయినప్పుడు అపవాదం ఏం చెప్తున్నాడు అంటే, ఆ సీరియస్గా నువ్వు చేస్తున్న దైవభక్తి సాధనలో నీలో ఏదో ఒక పొరపాటు ఉంటుంది, ఏదో ఒకటి దేవునికి ఇష్టం లేని మాట ఉంటుంది, ఏదో దేవునికి ఇష్టం లేని చర్య ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి నువ్వు సంపూర్ణురాలు కావాలి అని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, నీలో ఈ లోపం ఉంది, దేవుడు నిన్ను ఎట్లాగా అంగీకరిస్తాడు? కాబట్టి నువ్వు ఎలిజిబుల్ కాదు, నువ్వు ఫెయిల్ అయిపోయావు, నీ భక్తి వేస్ట్, పొదుగుగులు చెవు దగ్గర పడు, జోరీగలాగా అదే మాట జ్ఞాపకం చేస్తాడు. ఆ సమయంలో ఈ విశ్వాసం ఏం చేస్తాడు? ఈ ఫెయిల్యూర్స్ గురించి, తన జీవితంలో ఉన్న అవసరతల గురించి ఆలోచిస్తాడు కానీ ఆయన చేసిన మేలుల గురించి ఆలోచించడు, ఆయన అనుగ్రహించిన కృపను గురించి ఆలోచించడు, దేవుడు తన జీవితంలో చేసిన రక్షణ కార్యాన్ని గురించి ఆలోచించడు, ఆ ఫెయిల్యూర్స్ గురించి ఆలోచిస్తాడు, లేదా అవసరతల గురించి ప్రభా ఈ బిడ్డకి ఈ సమస్య ఉంది, ఆ బిడ్డకి ఆ సమస్య ఉంది, ఈ ఆర్థిక సమస్య ఉంది, రేపేం చేయాలి ప్రభా, ఎలా చేయాలి, ఇలా ఉంటే నేను ఎలా చేయాలి, నేనే ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపాలా, ఇలాంటి పనికి మాలిన ఆలోచనలన్నీ వాడు తీసుకొస్తాడు. ఈ కారణం చేత క్రైస్తవుడు ఆనందాన్ని కోల్పోతున్నాడు. దీనికి పరిష్కారం ఏమిటి? అసలు దేవుడు మన జీవితాల్లో, అంటే బాప్తిస్మం పొంది రక్షణ పొందినటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు చేస్తున్న దైవ కార్యం ఏమిటి? ఆ కార్యాన్ని మనం గుర్తుపట్టగలిగితే, ఈ ఒక్క కీలకమైన రహస్యాన్ని నువ్వు పట్టుకుంటే నీ హృదయం ఎప్పుడు సంతోషంతో గంతులు వేస్తుంది. దేవునికి స్తోత్రం చేద్దామా? పౌలు భక్తుని యొక్క గురి ఏమిటి? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. ఇప్పుడు ప్రతి మనుష్యుడు సంపూర్ణుడు అయ్యాడా లేదా? చెప్పండారా, మళ్ళీ చదవండి. అంటే సంపూర్ణుడు అయ్యాడా లేదా? అయ్యాడు. మళ్ళీ చదవండి అమ్మా, జాగ్రత్తగా చదవండి తల్లి. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా, అంటే సంపూర్ణుడు అయ్యాడా లేదా? అవులా. పౌలు గారి గురి అది. నా భక్తి జీవితంలో, నా సేవా జీవితంలో నాకు ఇచ్చిన ప్రతి ఆత్మీయ బిడ్డ నేనేం చేయాలి? సంపూర్ణుని చేయాలి. అంటే ఈ పిల్లలు ఇప్పుడు సంపూర్ణులుగా లేరు. ఇది పౌలు గారి యొక్క గురి. అయితే దేవుడేమంటున్నాడో చూడండి, 10వ వచనం. మరియు ఆయన యందు మీరును, అంటే నువ్వు ఉన్నావా అందులో? నువ్వు ఉన్నావా? నేనును అని చెప్పుకోండి. నేనును సంపూర్ణులై ఉన్నారు. దేవుడిని గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు? అంటే సంపూర్ణులైన వారిని సంపూర్ణులుగా చేయాలా పౌలు గారు? అర్థమైందా?
వీళ్ళందరూ సంపూర్ణులు. ఎవరైతే నమ్మి బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళందరూ సంపూర్ణులని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలన్న ఏమంటున్నాడు? నాకు ఇచ్చిన ప్రతి వ్యక్తిని నేను సంపూర్ణుడు చేయాలి అంటున్నాడు. రెండు భిన్నంగా లేవు, స్వయం వైరుధ్యం కదా. అంటే ఏంటి? ఈ మాటలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి అంటే 9వ వచనం చదవండి. ఏలయనగా దేవత్వము యొక్క పరిపూర్ణత ఎక్కడ నివసిస్తుంది? ఎక్కడ నివసిస్తుంది? క్రీస్తునందు క్రీస్తునందు ఏమి నివసిస్తుంది? దేవత్వం. అంటే ఎవరెవరిలో ఉంది దేవత్వం? తండ్రిలో, కుమారునిలో, పరిశుద్ధ. వీళ్ళ ముగ్గురులో ఉన్నటువంటి దేవత్వము శరీరంగా ఎవరిలో నివసిస్తుంది? అంటే క్రీస్తునందు నివసిస్తుంది. అంటే క్రీస్తు లేకుండా తండ్రి అయిన దేవుడు కూడా సంపూర్ణుడు కాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నా, వివేచన కలిగే మాట్లాడు, దేవుని గురించి మాట్లాడుతున్నా, ఆ భయం నాలో ఉండే మాట్లాడుతున్నా. జాగ్రత్తగా వినండి. క్రీస్తు లేకుండా తండ్రి అయిన దేవుడు కూడా సంపూర్ణుడు కాడు. ఎందుకు కాడు? ఎందుకు కాడు అంటే తండ్రి అయిన దేవుడు ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తే ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఆ పాపిని శిక్షిస్తాడు. అవునా? శిక్షించకుండా ఒకవేళ ఇతను పాపం చేశాడు, పాపం చేసిన వ్యక్తిని శిక్షించకుండా ఏమోలని కనికరించి వదిలేశాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? తండ్రి అయిన దేవుడు సరైన పరిపాలకుడు కాడు. ఇప్పుడు నీ బిడ్డ తప్పు చేశాడండి, ఆ తప్పు నువ్వు ఆ బిడ్డకు తెలియచెప్పి అవసరమైతే దెబ్బ కొట్టి శిక్షించి సరి చేసుకుంటే నువ్వు సరైన తండ్రివి, సరైన తల్లివి. ఆ బిడ్డలోని పాపాన్ని నువ్వు చూపించకుండా, పట్టించుకోకుండా, తప్పు చేసినా నువ్వు మౌనంగా ఉంటే నువ్వు సరైన తండ్రివా, సరైన తల్లివా? కాదు కదా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు పాపం చేసినటువంటి వ్యక్తిని శిక్షిస్తున్నాడు. అందుకే వాళ్ళందరినీ నరకానికి పంపాలని నరకం రెడీ చేశాడు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? యేసు ప్రభు వారు శరీరానికి వచ్చి క్రీస్తునందు అన్నాడు కదా. ఆయన వచ్చి ఏం చేశారు? తండ్రి విధించిన ఆ చట్ట ప్రకారం ఎవరైతే పాపం చేశారో ఆ పాపం చేసిన వారి యొక్క పాపమునకు అవసరమైన శిక్షను ఆయన భరించాడు. ఇప్పుడు పాపిని కనికరించాడు. పాపమునకు వచ్చు శిక్షను ఈయన భరించాడు. నా కుమారుడా శబాష్, నాకు వాడంటే ప్రేమే, కానీ తప్పు చేశాడు కాబట్టి నేను వాడిని శిక్షించి నరకానికి పంపాలనుకున్నా. కానీ వాడిని రక్షించుకోవడానికి నేను ఆ పాపం చేసిన వాడిని పాపంతోనే వదిలిపెట్టలేను, శిక్షించి ఆ బాధను నేను భరించలేను. కాబట్టి నువ్వు వచ్చి పాపం చేసిన వాడి పాపమునకు శిక్ష నువ్వు అనుభవించావు, ఈ పాపని నువ్వు కనికరించావు. కాబట్టి నాలో ఉన్న దేవత్వం కూడా నీ ద్వారానే పరిపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? నా మాట అర్థమైందండి? క్రీస్తునందే తండ్రి అయిన దేవుడు సంపూర్ణ. ఆ క్రీస్తునందే తండ్రి వలన నేను పొందిన వాగ్దానం, నేను ఆరోహణమై వెళ్ళిన తర్వాత మీ యొద్దకు పరిశుద్ధాత్మని పంపిస్తాను అని పంపిస్తే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని సంపూర్ణం చేయడానికి ఆయన పని చేస్తున్నాడు. ఎవరి యందు? క్రీస్తునందే. కాబట్టి తండ్రి అయిన దేవుడైనా పరిశుద్ధాత్మ అయినా వీళ్ళిద్దరి యొక్క దేవత్వము ఎవరిలో పరిపూర్ణమైంది? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది రైట్, అవును కదా. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. విజయకుమార్ అనేవాడు తప్పు చేశాడు. జిగట కలిగిన దొంగ ఊపిలో ఆయన బయటికి తీసుకొచ్చాడు, నిలవబెట్టాడు. ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు విజయకుమార్ని చూస్తున్నాడు. ఎట్లా చూస్తాడు? చిన్నపిల్లలు రంగురంగుల అద్దాలతో ఉన్న కళ్ళద్దాలు పెట్టుకుంటారు, పచ్చ రంగు, ఎర్ర రంగు. అది పెట్టుకుంటే ఎలా కనపడుద్ది? అంతా ఏ రంగు పెట్టుకుంటారు? ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు క్రీస్తు అనే కళ్ళజోడు పెట్టుకొని నన్ను చూశాడు. క్రీస్తు ఎలా కనపడ్డాడు? సంపూర్ణుడిగా. ఆ కళ్ళద్దాల్లో నుండి నన్ను చూస్తే క్రీస్తుకి నేను, తండ్రి అయిన దేవునికి నేను ఎలా కనపడ్డా? నిన్ను చూస్తే నువ్వెలా కనపడ్డావు? నిన్ను చూస్తే నువ్వెలా కనపడ్డావు? నిన్ను చూస్తే నువ్వెలా కనపడ్డావు?
ఆయన దృష్టిలో నువ్వు సంపూర్ణురాలవి, సంపూర్ణుడవు. దేవునికి స్తోత్రం చేద్దామా? అదేంటయ్యా మరి నాలో ఇన్ని లోపాలు ఉన్నాయి, క్రమంగా బైబిల్ చదవలేను, ప్రార్థన చేయలేను, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో చాలా ఆజ్ఞలు నేను పాటించడం లేదు, నేను ఎలాగూ సంపూర్ణురాలని, సంపూర్ణుడిని, నా మనసు ఒప్పుకోవడంలా, నా మనస్సాక్షి నేను ఒప్పుకోవడంలా, నాలో చాలా లోపం, ప్రార్థన చేసుకోవాల్సినంత చేసుకోలేకపోతున్నా, బైబిల్ చదవలసినంత చదవలేకపోతున్నా, దైవభక్తి దేవుడు ఏదో ఆజ్ఞాపించాడో చాలా విషయాల్లో ఫెయిల్ అవుతున్నా, ఫెయిల్యూర్స్ నాకు తెలుసు, నాకు అర్థమవుతున్నాయి అని నువ్వు తపన పడుతున్నావు, వేదన పడుతున్నావు, దుఃఖపడుతున్నావు. ఆయా సమయాల్లో ప్రభు దగ్గర మోకరించి పశ్చాత్తాపడుతున్నావు. అందుబాటులో ఉన్న ఆత్మీయులకో దైవ సేవకుడికో చెప్తున్నావు, పాస్టర్ గారు నేను ఆత్మీయంగా ఎదగాలి, బలంగా ఉండాలి, నాకు చేత కావడం లేదు, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నావు. అవునా? అవునా? అంటే అర్థం ఏంటో చెప్పనా? నువ్వు ఆ సంపూర్ణత కొరకు ప్రయాసపడుతున్నావు అని అర్థం. దేవునికి స్తోత్రం చేద్దామా? దీన్ని ఇంకొక విధంగా చెప్తాను. ఒక బిల్డింగ్ పైకి ఎక్కాలి, కొండ మీదకి ఎక్కాలి, 100 మెట్లు ఉన్నాయి. 100 మెట్లు ఎక్కితే, పైకి ఎక్కితే సంపూర్ణుడు, ఆ పరీక్షలో విజయం పొందినట్టు. నువ్వు 3 మెట్లు ఎక్కావు, నువ్వు 3 మెట్లు ఎక్కావు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. 100 మెట్లు ఎక్కినట్లుగా దేవుడు నిన్ను లెక్కలో రాసుకుంటాడు. ఎందుకు? నువ్వు ఆ ప్రయత్నంలో ఉన్నావు కనుక. నువ్వు ఆ ప్రయత్నంలో ఉన్నావు, నీకు ఆశ ఉంది అక్కడికి వెళ్ళాలని. 3 మెట్లు 30 మెట్లు ఎక్కావు, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయో, అలసిపోయావో, ఆగావు, అయినా కూడా ఆ ప్రయత్నాన్ని మానలా. దేవుడు నిన్ను సంపూర్ణునిగానే ఎంచుతాడు. సంపూర్ణునిగా ఎంచి ఆ సంపూర్ణత నీలో నెరవేరడం కొరకు పౌలు లాంటి సేవకులను నీ కొరకు నియమించి ఆ నడక నడిపించడానికి వాళ్ళకి చేతికర్రగా, వాళ్ళని చేతికర్రగా, తల్లిగా, లేకుంటే సహాయకులుగా, దైవ సేవకులను పరిచారకులుగా వాళ్ళకిచ్చి ఆ సంపూర్ణతలోనికి నడిపిస్తాడో. దేవుని దృష్టిలో నువ్వు సంపూర్ణుడు, సంపూర్ణురాలవే. ఒకవేళ ఒక 50 మెట్లు ఎక్కావు, నీ జీవితకాలం ముగించబడింది, వెళ్ళిపోయావు, అప్పుడు కూడా నువ్వు సంపూర్ణురాలువే, అప్పుడు కూడా నువ్వు సంపూర్ణుడివే. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎందుకు? నువ్వు ఆ ప్రయత్నాన్ని ఆపలా, ఆ ఆశను చంపుకోలా, ఆ కోరికను చంపుకోలా. ఆ సంపూర్ణత పొందుకోవాలని నీ ప్రయత్నంలో నీ శక్తి మీద నువ్వు ప్రయత్నం చేశావు. నువ్వు చేయవలసిన ఆ ప్రయత్నం అంతా క్రీస్తునందు నెరవేరి ఉన్నది, నెరవేరి ఉన్నది. తండ్రి కుమారునిలో, పరిశుద్ధాత్మ కుమారునిలో ఎలాగూ సంపూర్ణతను వారు కలిగి ఉన్నారో అలాగే నువ్వు కూడా, నేను కూడా క్రీస్తునందు సంపూర్ణులం. ఈ సంపూర్ణత కలిగి ఉండి, ఇదిగో ఆ సంపూర్ణత కొరకు నేను ఈ 3 మెట్లకే ప్రయత్నం చేస్తున్నాను కదా. ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని బట్టి నా దేవుడు సంతోషిస్తున్నాడు అన్న విషయం నీకు అర్థమైతే నీ హృదయం ఎలా ఉంటుంది? సంతోషంతో ఉంటుందా? ఆనందంతో ఉంటుందా? బాధతో ఉంటుందా? ఆ ఆనందాన్నే రక్షణ ఆనందం అంటారు. దేవుడికి స్తోత్రం చెబుదామా? దైవ భక్తి సాధనలో దేవుడు నాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను చేసే ప్రయత్నంలో తండ్రి అయిన దేవుడు నన్ను బట్టి సంతోషిస్తున్నాడు అన్న ఫీలింగ్ నీ హృదయంలో ఉంటే, ఆ సంతోషం నీ హృదయంలో ఉంటే అది నువ్వు రక్షణానందాన్ని కలిగి ఉన్నావని అర్థం. ఒకవేళ 50 మెట్లు ఎక్కి ఆగిపోయావు, 30 మెట్లు ఎక్కి ఆగిపోయావు, ఆగిపోతే ఏం జరుగుతుందో చెప్పనా? అక్కడి నుండి జారిపోతాం, పతనమైపోతాం. జారుడు బండకి బ్రేకులు ఉండవు. ఆ ప్రయత్నం నిరంతరము కొనసాగాలి. ఆ ప్రయత్నం నిరంతరము కొనసాగుతూ ఉంటేనే దేవుడు నిన్ను జయించిన వాళ్ళ లెక్కలో ఉంచుతాడు. అందుకొరకే పాస్టర్ గారు ఎప్పుడు చెప్తాడు, టైం పాటించండి, ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ కలిగి ఉండండి, మానవ సంబంధాలు, భావోద్రేకాలు, దేవునితో గడిపే విషయాల్లో ఆ భయము, ఏ ఆజ్ఞలైతే మీకు ఇవ్వబడ్డాయో ఆ ఆజ్ఞలు పాటించడానికి నిరంతరము మీరు ప్రయత్నం చేయండి అని హెచ్చరించే కారణం ఏమిటి అంటే, ఆ ప్రయాణాన్ని నువ్వు ఆపకూడదని. ఆపితే నువ్వు జారిపోతావని. అందుకే నెలలో ఒక్కసారైనా దైవ సేవకుడితో కలిసి మాట్లాడండి. మీ ఇంటికి రమ్మంటే వస్తాడు, అవకాశం లేకపోతే మీరే మందిరానికి రండి, ఆయన ఏ టైంలో ఉంటాడో అడిగి అప్పుడు మీ కొరకు టైం కేటాయిస్తాడు. ఆ నెలలో మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది,
భౌతిక జీవితం ఎలా ఉంది, ఆర్థిక అవసరతలు ఎలా ఉన్నాయి, కుటుంబంలో పరిస్థితులు ఏ వ్యక్తి ఎలా ఉన్నారు, అవన్నీ సేవకుడికి తెలియాలి. తెలిసినప్పుడు దాని గురించిన పరిష్కారాలు ఆయన చెబుతాడు, వాక్యంలో నుండి చూపించి చెప్తాడు. అది నీకు అవసరం. ఒకవేళ అది లేకపోతే ఏమో, నేను ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, ఆలకించడం లేదు అనేది ఒక వెర్షను. ఈ భక్తి చేయడం నాకు చేత కావడం లేదు, సాధ్యం కావడం లేదు, అసలు నేను క్రిస్టియానిటీకే కరెక్ట్ కాదేమో, తొందరపడి మునిగానేమో, వాళ్ళు మునిగాడని నేను మునిగానేమో అని అలాగున్న దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మెలకువ కలిగి ఉండాలి. మన మూలవాక్యం ఏమిటి? జయించు. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఆ ప్రయత్నాన్ని ఆపవద్దు. రెండవది ఏం చేయాలి? 22:14 ప్రకటన గ్రంథం చూపించాను చూడండి. 22:14 వస్త్రములు ఉతుక్కోవడం అంటే అర్థం ఏమిటి? నిరంతరం మారు మనస్సు, నిరంతరం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. 22:17 దినువాడును రమ్ము అని చెప్పవాలి. అంటే రమ్ము అని చెప్పేది ఎవరు? పాస్టర్ గారు రండి మా ఇంటికి అని చెప్పేది ఎవరు? ఆశ ఉన్నోడా లేనోడా? ఆశ చనిపోవద్దు, మారు మనసు పొందడం ఆపవద్దు, ఎక్కే ప్రయత్నము కూడా ఆపు. ఇవి 3 ఇప్పటివరకు చెప్పారు, బాగానే ఉంది. కానీ దీనికి లేఖనాధారం ఏదైనా ఉందా? దేవుడు తాను తీర్చే తీర్పు దయగలది అని మీరు చెప్తున్నారు కదా. నేను 3 మెట్లు ఎక్కినా 100 మెట్లు ఎక్కినట్టు ఆయన తీర్పు తీరుస్తాడు అంటున్నారు కదా. దానికి లేఖనాధారం ఏమైనా ఉన్నదా అనే ప్రశ్న మనకి ఎదురవుతుంది. ఇంటికి వెళ్ళినాకైనా వస్తుంది ఆ ప్రశ్న, అవునా కదా? చూడండి, మనందరికీ తెలిసిన విషయమే. ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకును అబ్రహాం బలి ఇచ్చాడా ఇవ్వలేదా? ఏమండి, ప్రశ్న చక్కగా వినాలండి. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం ఇస్సాకును బలిగా ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడా? చదవండి 22:10. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అను. అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద ఇచ్చాడా లేదా? ఈ లేఖనం ప్రకారం ఇస్సాకును అబ్రహాం బలిగా ఇచ్చాడా ఇవ్వలేదా? ఇవ్వలేదు. మరి యాకోబు గారు ఏమన్నాడు 2:21లో? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు బలిపీఠము మీద అర్పించాడా అర్పించలేదా? మరి 22:12 ఆ 11లో అర్పించాడా అర్పించలేదా? అక్కడ అర్పించలా, ఇక్కడ అర్పించాడు అని దేవుడు తీర్పు తెచ్చి పరిశుద్ధాత్మ పూర్ణుడైన యాకోబు ద్వారా వ్రాయించాడు. ఒకసారి అయితే నువ్వు నమ్మవేమో అని 2 సార్లు వ్రాయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి అది చాలా స్పష్టంగా 2 సార్లు రాశారు. ఇస్సాకును బలిగా అర్పించాడు. ఇప్పుడు ఏ న్యాయమును బట్టి దేవుడు తీర్పు తెచ్చాడు చెప్పు? అతడు బలిగా అర్పించలేదు అని అక్కడ ఉన్నది, ఇక్కడ బలిగా అర్పించాడు అని 2 సార్లు రాయించాడు. ఏ న్యాయమును బట్టి ఆయన తీర్పు తెచ్చాడు? ఏదో మన మీద ప్రేమని అట్లా రాయించేసుకుంటే విశ్వ న్యాయస్థానం ఒప్పుకోదు. డిఫెన్స్ ఉన్నాడు అక్కడ సైతానుడు. ఏ న్యాయమును బట్టి వాళ్ళని తీర్పు తెచ్చావా అంటే అబ్రహాము తన హృదయంలో ఆ కుమారుని బలిగా అర్పించేశాడు. ఇక బలిగా అర్పించేసి బలిగా మనసు చంపుకుంటే కదండి మనం ఏదైనా మనకి ఇష్టం లేని పని చేసేది. ఆ చంపేసుకున్నాడు హృదయంలో. ఇస్సాకు చచ్చిపోయాడు. నేను ఇస్సాకును ముక్కలుగా నరికేస్తాను. ఆకాశం నుండి అగ్ని వచ్చి లేదు, ఆయన నిప్పు తీసుకొచ్చాడు. ఆ నిప్పుతో దహించేస్తా, బూడిదవుతుంది. ఆ బూడిద దగ్గర కూర్చొని నేను ఇలాగూ ప్రార్థన చేస్తాను. నేను నమ్మిన దేవునికి ఉన్న లక్షణాలు ఏమిటి? 4:17 రోమాపత్రిక మర్చిపోకూడని వచనాలు. లేని వాటిని ఉన్నవాడిగా పిలుచువాడు మృతులను. అయ్యా, ఇస్సాకు వలననైనదే నీ సంతానం అన్నావుగా,
వాడిని బలిగి ఇవ్వమన్నావు, ఇచ్చేసా బూడిద. ఇప్పుడు ఇతని మూలానే నా వంశం అభివృద్ధి పొందాలి, ఈ బూడిదలోండి నాకు ఇస్సాకునివ్వని ప్రార్థన చేస్తాను. దేవుడు ఇస్సాకునిస్తాడు. ఆ ఇస్సాకుని తీసుకొని మరలా నేను తిరిగి వెళ్తా. అందుకే ఆ పని వాళ్ళ కింద చెప్పొచ్చు ఏమని, నేను వీడు ఆయన్ని మొక్కి మళ్ళా వస్తాను. దేవునికి స్తోత్రం చేద్దామా. ఈ మాటల యొక్క సారాంశం, ఈ వర్తమానం యొక్క సారాంశం నేను మరలా చెప్తున్నాను. మొదటిది ఏమిటి? జయించడానికి, జయించచ్చు కదా మన మూలవాక్యం. ప్రకటన గ్రంథంలో నుండి మనము ప్రకటన గ్రంథ ప్రత్యక్షత ధ్యానం చేస్తున్నాం. జయించడం అనే అనుభవాన్ని గురించి ఈ దినం ధ్యానం చేస్తూ మనం ఎలా జయించగలము, అది మనకు ఎలాగూ సాధ్యమంటే దేవుడు మన జీవితంలో చేస్తున్న రక్షణ కార్యాన్ని గురించి మనకు తెలియకపోవడం ద్వారా మనం జయించలేక అన్ని విషయాల్లో ఓడిపోతున్నాం. దిగాలుగా, దిక్కు లేని వాళ్ళగా, ఆయనేమో అందరికీ దిక్కు, మనమేమో దిక్కు లేని వాడిగా ఆయన నేర్చుతున్నాం. సమస్య వస్తే, కష్టం వస్తే ప్రజల దగ్గరికి వెళుతున్నాం, మనుషుల మీద ఆధారపడుతున్నాం, పరిస్థితుల మీద ఆధారపడుతున్నాం, దేవుని మీద ఆధారపడకుండా. అందరికీ ఉన్నట్టే దుఃఖం ఉన్నది, దిగులు ఉంది, చింత ఉంది, నిరాశ ఉంది, నిస్పృహ, నిరీక్షణ లేనితనం. ఎందుకు అలాగ ఉంటుంది అంటే 2 కారణాలు చెప్పాను. మొదటి కారణం ఏమని చెప్పాను? నీ అంతరంగంలో దేవుని ఆత్మ నీతో చెబుతున్న సాక్ష్యాన్ని నువ్వు నమ్మడం లేదు. ఏమని? నీ పక్షంగా దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు చేసిన ప్రతి పాపము నువ్వు ఒప్పుకున్నప్పుడు అది క్షమించబడుతుంది. ఆయనతో నువ్వు సమాధానం కలిగి ఉంటావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను కోరుకున్నాడు, పెళ్లి కుమార్తెగా సిద్ధం చేయడానికి ఆయన భూమి మీద పని చేస్తున్నాడు. ఈ సాక్ష్యాన్ని నువ్వు నమ్మడం లేదు. చాలామంది క్రైస్తవులు నమ్మడం లేదు. ఈ కారణాన వారికి ఆనందం లేదు. 2వ కారణం ఏం చెప్పాను? దైవభక్తి అతిగా చేయడం ద్వారా మనలో ఉన్న లోపాలను సాతాను ఎత్తి చూపించి, నువ్వు సంపూర్ణుడు కావాలి, యువర్ రైట్, నువ్వు చాలా కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, నీ ఆస్తి అంతా ఇచ్చావు, ఆరోగ్యం, సమయం ఏది లెక్క చేయడం లేదు, కుటుంబాల లెక్క దేవుని కొరకే పనిచేస్తున్నావు. కానీ ఆ మోహపు చూపు చూసావుగా, ఈ చెడ్డ ఆలోచన నీకు వచ్చిందిగా, ఈ చిన్న అబద్ధం ఆడావుగా, నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు అని నిన్ను నిరాశలోకి తీసుకువెళ్తున్నాడు. ఇది అపవాది తంత్రం, ఇది అపవాది తంత్రం. ఈ తంత్రాన్ని నువ్వు గుర్తుపట్టి అసలు దేవుడు నీలో ఎలా రక్షణ కార్యం చేస్తున్నాడు అనే విషయం నీకు అర్థమైతే, దానిలో మొదటి వరుస ఆయన నీకు రక్షణనిచ్చాడు. అంటే పాపము నుండి, శాపము నుండి, జగడు కలిగిన దొంగ ఊపిలో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు నేను ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే నేను నన్ను రక్షించిన రక్షకుని దగ్గరికి వెళతాను అనే ఆ సంతోషాన్ని బాప్తిస్మం పొందిన రోజు నీ హృదయంలో ఉంచాడు. ఈ మధ్యలో ఈ సైతాను తంత్రాలు, లేకుంటే నీవు అటు ఇటు చూడడమో, ఆ మనుషులు ఈ భక్తులు ఆ భక్తుల వైపు చూడడమో, వాళ్ళు అలాగున్నారు మనం ఏం చేస్తామని ఇలాగున్న నిరాశలోనికి వెళ్ళిపోయావు. కానీ ఆ నిశ్చయత నీలో ఉంటే నీ హృదయంలో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. ఎలా సంతోషం ఉంటుంది? ఆయన నీలో చేసేటువంటి కార్యం ఏమిటి అంటే, పౌలు భక్తుని యొక్క గురి ఏమిటో చూపించారు. ఏమిటి పౌలు భక్తుని యొక్క గురి? ప్రతి మనుష్యుని క్రీస్తునందు అంటే క్రీస్తు ఎలాగున్నాడో అలాగే. ఎఫెసీ 4:13 ఏం చెప్పాడు? పరిశుద్ధులు సంపూర్ణులగుట కొరకు అన్నాడు. అంటే సంపూర్ణులు అయ్యారా? అవ్వలేదు. సంపూర్ణులు కావాలి అని కోరుకున్నాడు అక్కడ కూడా పౌలు. అవునా? పరిశుద్ధులు ఆ సంపూర్ణత కొరకు పౌలు పాస్టర్ గారు, భూమి మీద ఉన్నటువంటి ఆ భారం కలిగిన పాస్టర్ గారు పనిచేస్తున్నారు. కానీ దేవుడేమంటున్నాడు? రక్షించబడిన వ్యక్తులను చూసి 2:10 ఏమన్నాడు? నువ్వు సంపూర్ణురాలవి, నువ్వు సంపూర్ణుడు అన్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా? అదేమిటయ్యా, నాలో ఇన్ని బలహీనతలు ఉన్నాయి, ఇన్ని లోపాలు ఉన్నాయి, నేను ఎట్లా సంపూర్ణుడిని, సంపూర్ణురాలని అంటే ఆయన చెప్తున్నటువంటి ఒక విశ్వరహస్యం ఏమిటి అంటే 9వ వచనంలో ఏమంటున్నాడు? ఆ తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా క్రీస్తునందే సంపూర్ణులయ్యారు. క్రీస్తు లేకుండా వాళ్ళు కూడా సంపూర్ణులు కాదు. అంటే ఎలా? తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క తీర్పు తీర్చే విధానం ఏమిటి? ఎవడైనా తప్పు చేశాడా వాడిని శిక్షించాలి. ఆయన రూల్ అది. శిక్షించకుండా పాపిని క్షమించలేడు. పాపిని క్షమించి వదిలేస్తే, ఒకవేళ ఆయనలో దయా కనికరం అన్నీ ఉన్నాయి, పాపిని కనుక శిక్షించకుండా వదిలేస్తే
మన పిల్లలు తప్పు చేస్తున్నా వదిలేస్తే ఆ తల్లిదండ్రులను ఏమంటారు? పిల్లలకి బుద్ధి లేదు, పెద్దోళ్ళకైనా బుద్ధి లేదా? అట్లాగే దేవుడు కూడా అంటారు. కొదవుగా ఉన్న ఆ విషయం ఎక్కడ పూర్తయింది? క్రీస్తునందు. ఎలా పూర్తయింది? తప్పు చేసిన ఒక పాపి యొక్క పాపమునకు శిక్ష యేసు సెలవులో భరించాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఈ పాపిని ప్రేమిస్తున్నాడు, పాపమునకు శిక్ష కూడా క్రీస్తు ద్వారా విధించాడు. కాబట్టి ఆ దేవత్వము క్రీస్తునందు సంపూర్ణము అయింది. తండ్రి అయిన దేవుడు కూడా క్రీస్తునందు సంపూర్ణుడయ్యాడు. ఇప్పుడు క్రీస్తు ద్వారా రక్షణ పొందిన మనం తండ్రి అయిన దేవునికి అప్పగించబడ్డాం. ఎలాగ అప్పగించబడ్డాం? వీళ్ళందరూ సంపూర్ణులు. విజయ్ కుమార్ సంపూర్ణుడు. నీ పేరు నువ్వు చెప్పి ఎంత సంతోషంగా ఉంటుందో. నేను సంపూర్ణుడిని, సంపూర్ణాలని, నా పేరు సంపూర్ణ లిస్టులో రాశారు అని దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు నిన్ను అలాగ చూస్తున్నాడు. అలా చూస్తున్నప్పుడు నీళ్ళ లోపాలు ఉన్నాయి కదా, ఆ లోపాలు సరిచేసుకోవడానికి నువ్వు నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే అనుదినము మారు మనసు పొంది నీ పాపమును కడిగి వేసుకొని ప్రభు బల్లో పాల్గొన్నప్పుడు ఇంకెన్నడూ నేను చేయను ప్రభు అని ఒప్పుకొని క్షమాపణ పొంది బల్లలో పాల్గొని ఇంకెన్నడూ చేయనని తీర్మానం చేసి ప్రభువుకి అప్పుడు ఈ ప్రక్రియ నిరంతరము జరుగుతుంది. అందుకే ప్రతి ఆదివారం పౌలన్న పెట్టాడు. నిరంతరము జరుగుతుంటే నువ్వు సంపూర్ణుడిగానే కనపడతావు ప్రభువుకి, సంపూర్ణురాలుగానే కనపడతావు ప్రభువుకి. ఆ ప్రయత్నంలో నువ్వు ఉంటే ఏమిటా ప్రయత్నం? ఎక్కే ప్రయత్నం, కొండెక్కే ప్రయత్నం, ఎప్పటికప్పుడు నిన్ను శుద్ధీకరించుకునే ప్రయత్నం. ఆ ఆశ, నేను ఆ శిఖరానికి చేరుకోవాలి. శిఖరం మీద ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్తేనే ప్రభు దర్శనం ఇచ్చాడు మోషేకి. ఆ పర్వతాన్ని నేను ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నావు, మధ్యలో క్రింద పడుతున్నావు, మోకాళ్ళు పోతున్నాయి, కిందకి జారుతున్నావు, మరలా ఆగకుండా ప్రయత్నం చేస్తున్నావు. ప్రతి వారం ఇక్కడ ప్రభుత్వ సమాధానం పడుతున్నావు, లోకంలోకి వెళుతున్నావు, కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతున్నావు, సాధ్యమైనంత వరకు కరెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు, అనుకోని పరిస్థితుల్లో కొన్ని విషయాలు ఫెయిల్ అవుతున్నావు, మరలా పశ్చాత్తాపడుతున్నావు, ప్రభు దగ్గర సమాధానం పడుతున్నావు, మరలా వెళుతున్నావు. అప్పుడు నేను సంపూర్ణుడిగానే ఆయన చూస్తాడు, సంపూర్ణునిగానే ఆయన చూస్తాడు. అది దేవుని దయగలిగిన తీర్పు. ఆ తీర్పును బట్టి నీ హృదయంలో సంతోషాన్ని నువ్వు కలిగి ఉంటేనే నువ్వు రక్షణానందాన్ని కలిగి ఉన్నట్టు. ఆ రక్షణానందాన్ని కలిగి ఉన్నప్పుడే నీ ముఖం తేజస్తో నింపబడుతుంది. ఆ ఆనందాన్ని కలిగి నా ప్రభు అండి, ఒకప్పుడు ఈరోజు నా ఫెయిల్యూర్ నువ్వు చూస్తున్నావు, ఒకప్పుడు ఎంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో నేనున్నా, దానిలో నుండి ఆయన నన్ను విడిపించాడు, నన్ను పరిశుద్ధపరిచాడు, నన్ను ప్రత్యేకపరిచాడు. ఇదిగో ఈరోజు ఎన్నో పాపాలు నేను జయించా, నేను ఎంతో పరిశుద్ధతను కలిగి ఉన్నాను, దేవుని వాక్యం నా హృదయంలో నింపబడింది, దేవుని ఆత్మ నా ద్వారా ఎన్నో కార్యాలు చేశారు, ఆయన నా పక్షంగా ఉన్నారు, ఆయన నా పక్షంగా ఉన్నారు అని నువ్వు సంతోషంతో చెప్తూ ఉంటే నీ చుట్టూ ఉన్నవారు నీలాంటి వారే, అలాంటి బాధలే, అలాంటి సమస్యలు, అలాంటి అవసరతలు ఉన్నవారు, వీళ్ళకు కూడా అలాంటి బాధలు, అలాంటి సమస్యలు ఉన్నాయి, కానీ వీరు ఎలా సంతోషంగా ఉండగలిగారు అని అనేకులు యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని అందుకు వస్తారు. అలాగూ రక్షణ కార్యం నీ ద్వారా జరిగించబడు కదా. యవనస్తులైన బిడ్డలకి బిడ్డ పుడితే ఎంత సంతోషం, నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడితే అది నీకెంత సంతోషం. నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడిన తర్వాత ప్రతిరోజు నీ దగ్గరికి వచ్చాక ఎట్లా ప్రార్థన చేసుకోవాలి, ఈ మాట నాకు అర్థం కాలేదే, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే అని ముచ్చట్లు చెప్తుంటే నీ హృదయం ఎంత సంతోషంగా ఉంటుంది. నిజమేనా? ఎందుకు లేదు అది? నువ్వు దిగులు పడ్డావు. నువ్వెందుకు దిగులు పడ్డావు? దేవుడు నీ హృదయంలో, నీ బ్రతుకులో జరుగుతున్న కార్యం నువ్వు అర్థం చేసుకోలేదు కనుక. ఆ కార్యం ఏమిటి? దేవుడు నన్ను సంపూర్ణంగా చూస్తున్నాడు అనేది మొదటి సత్యం. రెండవది, నేను సంపూర్ణతను కలిగి లేను. ఆ సంపూర్ణత కొరకు నిరంతరం నేను లోపం లేకుండా ప్రయత్నం చేస్తాను, ఆ ఆశను నేను కలిగి ఆ ప్రయత్నం చేస్తాను అనేది కూడా రెండవ సత్యం. ఈ రెండు సత్యాలు నువ్వు తెలుసుకుని ఉండి వాటిని పాటించకపోతే, తెలుసుకోకపోయినా, తెలుసుకొని ఉండి పాటించకపోయినా అది పాపం, అది దేవునికి విరోధమైన కార్యం. ఆయన ఏమన్నాడు? మూలవాక్యం దగ్గరికి రండి. జయించుచు. జయించుచు అంటే అర్థం ఏమిటి? పోరాటం జరుగుతుంది, పోరాటంలో నువ్వు ఉన్నావు, యుద్ధ భూమిలో నువ్వు ఉన్నావు,
నువ్వు జయించడానికి పూనుకున్నావంటే శత్రువు ఉన్నాడు, వాడి నీ మీద అగ్ని బాణాలు ప్రయోగిస్తున్నాడు. నిరంతరం నువ్వు పోరాటంలో ఉన్నావు, వాళ్ళందరినీ జయిస్తు. ఎలా జయిస్తున్నావు? వాడు అంటాడు నువ్వు సంపూర్ణురాలవు కాదు, సంపూర్ణుడు కాదు అంటాడు వాడు. అరే నేను సంపూర్ణుని కానన్నమాట నువ్వు చెప్తున్నమాట, కానీ నా దేవుడు నన్ను సంపూర్ణునిగా చేస్తున్నాడు రా, నన్ను సంపూర్ణంగానే చూస్తున్నాడు. నాలో లోపం ఉంటే నేను సరి చేసుకుంటా, మా డాడీ నేను సరి చేసుకుంటా. నువ్వెవట మధ్యలో? నువ్వెందుకు నా పని కట్టు వస్తున్నావు? యేసునామమున వెళ్ళిపో. జయించుచు నిరంతరం ఈ పోరాటం జరుగుతుంది. జయించుచు వాడు కల్పించే ప్రతి తంత్రమును తుత్తునీలు చేస్తాడు. ఎలాగూ దేవుని వాక్యంతోనే. యేసును శోధించడానికి పరిశుద్ధాత్ముడు అరణ్యానికి తీసుకెళ్ళినప్పుడు ఏం చూపించాడు? వాక్యాన్ని చూపించే కదా అపవాది శోధించింది. ఆ క్రమంలో నువ్వు ఎక్కడైనా ఫెయిల్ అయితే మారు మనసు పొందాలి. ఆ మాట 2:14 చూపించాను. తన వస్త్రాలు ఉతుక్కోవాలి, నిరంతరం మారు మనసు పొందాలి, రక్షణార్థమైన మారు మనసు పొందాలి. రక్షణార్థమైన మారు మనసు ఎలా వస్తుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖంతో వస్తుంది. దేవునికి ఇష్టమైన ఏడుపు ఏడవడం ద్వారా. ఏమిటి దేవునికి ఇష్టమైన ఏడుపు? ఆయన నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ విషయం నీకు ఇష్టం లేదని నాకు తెలిసి కూడా నేను ఈ పని చేశా, నిన్ను బాధ పెట్టాను నాయన, నన్ను క్షమించు. బెత్తం దెబ్బ కొడతారు అని తెలిసి తప్పు చేయకపోతే, ఒకవేళ తప్పు చేసిన ఏం చేస్తాడు? మా డాడీ 2 దెబ్బలు కొడతాడు, ఆ కొడితే కొట్టుకొని అని చేసే మొండి బారిన మొద్దు హృదయానికి అమ్మో మా నాన్నగారు మా అమ్మగారు ఈ మాట మాట్లాడితే బాధపడతారు, ఈ పని చేస్తే బాధపడతారు, అని నేను బాధ పెట్టకూడదు అనే హృదయంతో చేసే తప్పుకి ఎంత తేడా అండి? ఆ ప్రేమలో ఉన్నప్పుడు వీళ్ళు తప్పు చేసిన వీళ్ళు పశ్చాత్తాపడతారు, వాళ్ళు కూడా అంతే కనికరం చూపిస్తారు. నా కొడుకు అలా చేయడు, నా కూతురు అలా చేయదు. ఏ పరిస్థితుల్లో అలా చేసిందో, ఏ పరిస్థితుల్లో తప్ప అలా చేశారో ఆ పరిస్థితులు రాకుండా నేను కాచుకోవాలి కదా. నా బిడ్డకు నేను కంచెగా ఉంటా. ఇందాకేమన్నాడు? మీరు సంతోషించి పాటలు పాడుట ద్వారా నేను మీ యొద్దకు వచ్చి నివాసం చేస్తానన్నాడా జకర్యా 2:10. 5లో ఏమన్నాడో చూడండి. జకర్యా 2:5. ప్రభు పనిచేసే విధానం చెప్తున్నాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండుదును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును కదా. ప్రాకారంగా ఉండడమే కాదు, మధ్యలో నివాసముండి మహిమకు కారణంగా. ఎప్పుడైతే ఈ వేలో ఈ దారిలో ఆ ప్రయత్నాన్ని నువ్వు మానుకోకుండా, ఆశను మానుకోకుండా ఆ ప్రయత్నం చేస్తున్నావో అప్పుడు నీ మహిమకు ఆయన కారణం. దేవునికి స్తోత్రం చెప్దామా? నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండదు. నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ ఫెయిల్ అవుతున్నావో, ఎక్కడ తూలిపోతున్నావో, తొట్టిల్లుతున్నావో, తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు శక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ప్రాకారంగా ఉంటాడు, ఆయన నీతో ఉంటాడు. అయినా కూడా పోరాటంలో నీకేదైనా గాయం అవుతుంది. ఎవరో గుడగాల్చి పైన వేసినట్టు ఒక నింద, నీతిమంతులైన వారి మీదకే నిందలు వస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది? 7వ వచనం. ఎనిమిది. సైన్యములకు అధిపతి ఎవరైనా? సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనల్ని ఎవరి వైపు చూస్తున్నాడు అన్నాడు? హెబ్రీ 12:2లో యేసు వైపు. యేసు అంటే పుట్టినోట్లే ఉంది, సేనాధిపతి అని ఉంది. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఆయన ఒక్కరేనా? ఆయనే చెప్తున్నాడు ఏమని? నీకు అగ్ని ప్రాకారంగా ఉంటాను, మహిమ కారణంగా ఉంటాను, నీతో ఉంటాను, నువ్వు సంతోషంతో పాటలు పాడితే నేను నీ యొద్దకు వస్తానని చెప్తూ ఇక్కడ ఏమన్నాడు? యెహోవా సెలవిచ్చుందేమనగా మిమ్మును ముట్టినవాడు